అన్నయ్య గురించి నీకు తెలియంది కాదు. తను తప్పు చేసే మనిషి కాదు. నీ విషయంలో అస్సలు చేయడు. అంటే నన్ను అవమానించి నా బిడ్డకి తనకి ఏ సంబంధం లేదని అనడం తప్పు కాదంటావా? నా ఉద్దేశం అది కాదు వదినా. తనలా ప్రవర్తించడం వెనకాల ఏదో కుట్ర జరిగింది. లేదంటే ప్రాణంగా ప్రేమించే నిన్ను పట్టుకుని అలా ఎలా మాట్లాడగలడు? మీ అన్నయ్య కాబట్టి తప్పు చేసినా నువ్వు సమర్థించొచ్చు, కానీ లేదు వదినా. ఇప్పటికి కూడా తనకి నువ్వంటే చచ్చేంత ప్రేమ ఉంది. అది చంపుకోలేకే నీకిలా జరిగిందని తెలియగానే నిన్ను చూడాలని పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఎందుకు తెలిసి ఇంకా నన్ను నమ్మించాలని చూస్తున్నావు? అనుమానం ఉన్న చోట ప్రేమ ఉండదు, ప్రేమ ఉన్న చోట అనుమానం ఉండదు. నిజం వదినా. కానీ తులసి ప్లీజ్, ఇంకెప్పుడు మీ అన్నయ్య గురించి నాతో మాట్లాడకు. ఎందుకంటే నిన్ను దూరం చేసుకోవడం నాకిష్టం లేదు. వదినా, నిజంగా నా కడుపులో ఈ బిడ్డ కాని లేకపోయి ఉంటే ఇవాళ నేను బ్రతికేదాన్నే కాదు. ఈ పాటికి ఎప్పుడో ప్రాణం తీసుకొని ఉండేదాన్ని. వదినా వద్దు, దయచేసి అలాంటి మాటలు ఇంకెప్పుడు మాట్లాడొద్దు. నువ్వు అలా బాధపడుతూ ఉంటే అది బిడ్డకి మంచిది కాదు. తన కోసమైనా నువ్వు నవ్వుతూ హాయిగా ఉండాలి. ఎలా ఉండగలను తులసి? అతను అనుమానించినంత ఈజీ కాదు కదా అన్నీ మర్చిపోవడం. తులసి, డాక్టర్ గారితో మాట్లాడాను, వస్తున్నారు, పద. ఒక నిమిషం అండి. జరిగింది తలుచుకుంటూ వదన కన్నీళ్లు పెట్టుకుంటుంది. తనిప్పుడు అలా బాధపడటం కరెక్ట్ కాదండి. నిజమే తులసి, కానీ మీ అన్నయ్య చేసిన ఘనకార్యం అలాంటిది. కానీ ఇందులో అన్నయ్య తప్పు లేదని తెలిస్తే వదన బాధపడటం మానేసి హ్యాపీగా ఉంటుంది కదా. ఉంటుంది, కానీ చేసింది మీ అన్నయ్య అయితే కాదని ఎలా నిరూపిస్తావు? చేసింది తనే కావచ్చు, కానీ దాని వెనకాల కుట్ర బయటపడితే చాలు కదా. అన్నయ్య అమాయకుడని తెలిసిపోతుంది. నాకు అర్థమైంది తులసి, నీ దృష్టిలో మా నాన్నే కదా కుట్రదారుడు. కనీసం నేను చెప్పేది విను తులసి. అనవసరంగా నువ్వు మా నాన్నని ఇందులో ఇన్వాల్వ్ చేసావంటే మళ్ళీ లేనిపోని గొడవలన్నీ వస్తాయి. నిజమేనండి, కానీ బిడ్డ బాగుండాలంటే వదన కంట్లో నుంచి నీరు ఆగాలి. ఆ మనసులో బాధ పోవాలి. అందుకోసమైనా సరే నిజమేంటో కనుక్కోవాలి. మీరు నాకు సపోర్ట్ చేసినా సరే చేయకపోయినా సరే నిజం నేను బయట పెడతాను.